వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో బీఆర్ఎస్ కుట్రకోణం దాగి ఉందన్నారు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారాణి. గత హాస్టల్ పాలకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుమానాలున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతతో కలిసి సందర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. జరిగిన ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటోందన్నారు శోభారాణి. గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది. మీడియాలో చూసి మేము ఒకటిన రావడం జరిగింది. నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని, కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్, ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్ కానీ స్వీపర్స్ కానీ పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చేది తిడతారని చెప్పేసి గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేయించడము, బాత్రూమ్లు కడిగిపోయడము, బెంచీలు తుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. మేము మీకు క్లియర్గా పిల్లలతోనే మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ కూడా కావాలంటే సెండ్ చేస్తాము. ఎందుకంటే లోపల కొంచెం ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు కాబట్టి మీకు అందరినీ అలో చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉదయం నుంచి ఈరోజు మేము రాకముందే ఉదయం మేము అన్ని వస్తూ అందువేలో అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ గారు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో ఉన్నారు. స్పెషల్ డాక్టర్లు నాకు తెలిసి 5-6 డాక్టర్లు అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కోసం డాక్టర్లను కూడా నిన్న 4 మాత్రమే ఆసుపత్రిలో ఉండే, కొంత మిగతా వాళ్ళు 7 అందరు బాగానే ఉన్నారు. డైట్ అంటే 28 అవర్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వాళ్ళని కూడా కేర్గా తీసుకోమని లోపల ఉంచారు. మిగతా 2కి కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా 4-5 డాక్టర్లను కూడా లోపల నియమించడం జరిగింది. ఫుడ్ ఇస్ నాట్ దాంతో కావచ్చు 45 రైస్ ఇస్తాము మనము. 45 డేస్కి వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా మనం ఇలాగ స్టాఫ్ని కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ రప్పిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి అప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేసి అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా. ఇంకో ఫుడ్ తింటే మనం మోర్ స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ తిరుగుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యత కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు.